వెల్కమ్ బ్యాక్ టు మేరీ పేట్స్ డాగ్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు రాజపాలెం పప్పి యూకి యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో. యూకి ఒబీడియన్స్ ట్రైనింగ్ జాయిన్ అయ్యి 35 days కంప్లీట్ అయింది. కొంచెం యూకి యొక్క ప్రాబ్లం ఏంటంటే సరిగా వినపడదు. సో కమాండ్స్ ద్వారా యూకి అన్ని నేర్పించడం ఇబ్బందిగా ఉండే. హ్యాండ్ గెస్చర్స్ తోటి యూకి మన కమాండ్స్ ని ఫాలో అవుతుంది. సో యూకి గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. సో నేను ఏమన్నా కూడా యూకి ఏం అర్థం కాదు, జస్ట్ నా మూమెంట్స్ ని బట్టి యూకి అలా ఫాలో అవుతుంది. అయినా కూడా కొన్ని కమాండ్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, యూకి ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో యూకిని ఇప్పుడు గెటప్ అంటాను, చూడండి ఎలా లేస్తుందో లేవదో. యూకి గెటప్, గెటప్, గెటప్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే వేరే డాగ్స్ కి కమాండ్స్ అర్థమైనప్పుడు ఏంటంటే ఈజీగా లేసేవి. యూకి సిట్, సిట్, సిట్. అటెన్షన్ కూడా యూకి కొంచెం తక్కువ ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ గా ఉంటుండే యూకి. యూకి, యూకి, యూకి గెటప్. చూడండి, సో నేను ఇలా హ్యాండ్ తో ఇలా అన్నప్పుడు లేసింది. సో మెయిన్ గా మన యూకి గెస్చర్స్ నే ఫాలో అవుతుంది కాబట్టి యూకి మళ్ళీ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా గెస్చర్స్ తోటే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. యూకి కమ్, యూకి, యూకి కమ్, సిట్, యూకి సిట్, సిట్. నో రెస్పాన్స్. చూడండి, యూకి సిట్. ఇంకెంతసేపు ఇవ్వట్లేదు అని చెప్పి చిన్నగా బార్కింగ్ చేస్తుంది, గ్రౌలింగ్ లాగా. గెట్ అప్. వెరీ గుడ్ యూకి. యూకి షేక్ హ్యాండ్. ఈ ఫ్లోర్ స్మూత్ గా ఉంటుంది కాబట్టి యూకి జనరల్ గా నార్మల్ గా అన్ని పప్పీస్ కి లెగ్ స్కిడ్ అవుతూ ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ లో ఎక్కువసేపు ఉండవు. గెట్ అప్. వెరీ గుడ్, గుడ్ గర్ల్. షేక్ హ్యాండ్. వెరీ గుడ్. అదర్ హ్యాండ్. వెరీ గుడ్. కమ్. సో ఇలా అన్నప్పుడు కమ్. సిట్. సో ఫింగర్ ని ఇలా అన్నప్పుడు సిట్ చేస్తుంది. గెట్ అప్, గెట్ అప్. యూకి గెట్ అప్, గెట్ అప్. వెరీ గుడ్ యూకి. డౌన్. ఓకే. స్లీప్. వెరీ గుడ్ యూకి. సో యూకి బెల్లీ రబ్ అంటే చాలా ఇష్టం. గెట్ అప్, గెట్ అప్. వెరీ గుడ్. కమ్. స్పిన్, స్పిన్. సిట్. డౌన్. స్లీప్, స్లీప్. రోల్. యూకి రోల్. గెట్ అప్. వెరీ గుడ్ యూకి. గుడ్ గర్ల్. సో ఎన్ని కమాండ్స్ అయినా కూడా సో అది 1 by 1 ఆర్డర్ లో చేస్తుంది. డైరెక్ట్ మనము డాగ్ సిట్ పొజిషన్ లో ఉన్నప్పుడు స్లీప్ అన్నాం అనుకోండి, సిట్ నుండి స్లీప్ కి డైరెక్ట్ వెళ్ళలేవు. సిట్ తర్వాత డౌన్ కావాలి. డౌన్ అంటే ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత స్లీప్ పొజిషన్ కి మనం కన్వర్ట్ చేయాలి. స్లీప్ పొజిషన్ లో ఉన్నప్పుడే రోల్ అనాలి. సో ఆర్డర్ లో ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే అవి ఫాలో అవుతాయి. స్పెషల్లీ మన యూకి. కమ్. వెరీ గుడ్. సో ఇలా ఇలా అన్నప్పుడు యూకి ఫాలో అవుతుంది. కమ్. గుడ్ గర్ల్. గో. ఏదైనా ట్రీట్ మనము ఇవ్వాలన్నా, ఫెచ్ చేయడానికి పంపించాలన్నా ఫస్ట్ యూకి కనిపించేటట్టు చేయాలి, లేదంటే సరిగా వినపడదు కాబట్టి ఫాలో అవ్వదు. సిట్. ఓకే. నమస్తే. వెరీ గుడ్. సో నమస్తే పోజ్ కి బ్యాలెన్సింగ్ ఇప్పుడే యూకి రాదు, చిన్న పప్పి కాబట్టి హ్యాండ్ లెగ్స్ పైన అంత స్ట్రెంత్ ఉండదు. జస్ట్ అలా ప్రాక్టీస్, జస్ట్ అలా పర్ఫామ్ చేస్తుంది అంతే. ఓకే. వెరీ గుడ్. సో ఇలా, సో ఇప్పుడు ఇలా ఇలా చేస్తుంది. కొద్ది రోజులు అవుతే నార్మల్ గా ఇలా ఉండిపోతుంది, బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా వచ్చినప్పుడు. గెట్ అప్, గెట్ అప్. వెరీ గుడ్. నమస్తే. నో స్టాండింగ్. సిట్. నమస్తే. వెరీ గుడ్ యూకి. గుడ్ గర్ల్. నో కమాండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది చూడండి. నో మీన్స్ ఇలా ఫింగర్ చూపెట్టాలి. నో. సో యూకి ఈజీగా ఏది ఫాలో అవుతే అలా హ్యాండ్ గెస్టర్స్ యూకి చెప్పాను. నో. యూకి నో, నో. చూడండి, నా వైపే చూస్తుంది. నో. గుడ్ గర్ల్. నో, నో. కమ్. వెరీ గుడ్. సో అలా అవి వదిలిపెట్టి వచ్చేసిందండి. చూడండి, యూకి ఫెచ్చింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, బాలేసినా తీసుకురాకపోయేది. సో చాలా చాలా టైం టేకింగ్ అయింది.
ఇది ఎలా తీసుకురావాలి, ఫెచ్చింగ్ ఎలా నేర్పించాలని. సో ఫైనల్గా యూకి చేస్తుంది. 2-3 టైమ్స్ కంటే ఎక్కువ చేయదు. చూడండి, యూకి గో ఫెచ్. వెరీ గుడ్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ యూకి. గో ఫెచ్. వెరీ గుడ్ యూకి, గుడ్ గర్ల్. యూకి కమ్. వెరీ గుడ్ యూకి. సో హైట్ కొంచెం తగ్గించాను. యూకి గో. వెరీ గుడ్ యూకి. యూకి గుడ్ గర్ల్. కొంచెం పైనకి పెడతా మళ్ళీ. యూకి, యూకి వెరీ గుడ్ యూకి. సిట్. వెరీ గుడ్. నో. Chicken. Very good, Yuki. Good girl. సో యూకీకి ఫుడ్కి వెయిట్ అని చెప్పడం కోసం ఈ సిగ్నల్ యూజ్ చేస్తాను, వెయిట్ అని. ఇలా అంటే అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. హైఫై ఏమో అనుకొని హైఫై ఇవ్వడానికి వస్తుంది. సో ఇలా అని చెప్పి ఇస్తున్నాను. గుడ్ గర్ల్, కమ్. యూకి కమ్, కమ్. అర్థం కాదు, కమ్, కమ్. వెరీ గుడ్. సిట్, సిట్. గుడ్ గర్ల్. Wait. Shake hand. Shake hand. So shake hand ఇచ్చిన తర్వాత తినమని చెప్తాను. Good girl. Yuki, good girl. Okay. Leave it. Leave it. Leave it, good girl. Go. Sit. Sit. Sit, good girl. Stay. Stay. Good girl, Yuki, good girl. Yuki, stay. Stay. Good girl. Good girl, Yuki, good girl. Get up. Get up. Come. Very good. Sit. No jumping. Sit. High five. High five. Very good. Other high five. Get up. Get up. Yuki, get up. Get up. High five. Very good. Good girl. సో యూకీకి 10-15 మినిట్స్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉండదు. యూకి కమ్, సిట్. వెరీ గుడ్. సిట్. సిట్ యూకి. యూకి సిట్. చైర్లో అంటే కొంచెం భయపడుతుంది చైర్లో కూర్చోవడం. యూకి కమ్. నిల్చుంటుంది కానీ కూర్చోవడానికి భయపడుతుంది. కమ్, సిట్. కమ్, కమ్. యూకి కమ్, కమ్. వెరీ గుడ్. గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. సిట్. ఓకే. గర్ల్. సిట్. వెరీ గుడ్ యూకి. యూకి గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. Good girl. Good girl. Good girl. Yuki, stay. 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 Yuki, come. Very good. Good girl. Come.
Come. Sit. Sit. Good girl. Come. Yuki, come. Sit. Come. Come. Sit. Sit, good girl. Very good. High five. Very good. Other high five. Very good. Down. Good girl. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా కమాండ్స్ పర్ఫామ్ చేసింది. వినపడకున్నా కూడా చాలా బాగా ఫాలో అవుతుంది. సో చాలా స్మార్ట్ పప్పీ యూకి. సో డాగ్కి, పప్పీకి కంపల్సరీ ట్రైనింగ్, బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాగ్కి ఒబీడియన్స్ ట్రైనింగ్ ఉంటేనే మనం దాన్ని లైఫ్ లాంగ్ మనతో ఉన్నన్ని రోజులు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ట్రైనింగ్ ఏంటంటే డాగ్ యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి మనం మాట్లాడుతున్నది దానికి అర్థమవుతాయి కదా మనం చెప్పింది ఫాలో అవుతుంది. అదర్వైజ్ ఇంట్లో ఏదన్నా తీసుకొని పరిగెత్తింది అనుకోండి, సో మనం అది ఇవ్వు అంటే ఇవ్వదు, ఎందుకంటే దానికి ఏం తెలియదు కాబట్టి. నో అంటే అది వినదు. అదే కమాండ్ తెలిసినప్పుడు మనం నో అని చెప్పినాం అనుకోండి, అప్పుడు ఓకే ఇది మనం చేయకూడదు, ఇది నేను చేయకూడదు, నాకు చేయకూడదని వీళ్ళు చెప్తున్నారు అని అర్థమవుతుంది. ప్రతి ఒక్క డాగ్ కి ట్రైనింగ్ అనేది మస్ట్. మీ ఇంట్లో ఇచ్చినా పర్వాలేదు, ఒక బేసిక్ 7 కమాండ్స్ మాత్రం పప్పీకి కానీ డాగ్ కానీ తెలిసి ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేరీ పెట్స్ డాగ్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫరీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.